హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాస్ ఫుడ్ డైరీ. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మసాలా పొడి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి. ఇది ఒక్క స్పూన్ వేసుకుని చికెన్ వండినట్టయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా వెడల్పాటి బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర, 1 స్పూను షాజీరా, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ స్టార్ పువ్వులు, 1 స్పూన్ యాలకులు, 1 స్పూన్ లవంగం మొగ్గలు, ఇలాంటి స్టిక్ లాంటిది దాల్చిన చెక్క వేసుకోండి. ఇవన్నీ కలిపి నేను 1 కప్ తీసుకున్నానండి స్పూన్ లెక్కన. ఇవన్నీ వేసి ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి. ఒక 10 నిమిషాలు వేగితే సరిపోతుందండి. సిమ్లోనే ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి వేపుకోండి. అప్పుడే బాగా వేగుతాయి గింజలు అనేవి. మసాలా దినుసులు అనేవి నేను తక్కువ వేసానండి, కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి. ఇవి వేగాయో లేదో ఒకసారి చూసుకొని వేగినట్టున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలో వేసుకోండి. ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే 1 కప్పు 1 స్పూను సోంపు ఉంటుంది కదా, ఆ సోంపు 1 స్పూన్ వేసుకోండి. వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ గింజలు అనేవి మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. పూర్తిగా పౌడర్ అయిన తర్వాత వేరొక గిన్నెలో తీసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇది ఓన్లీ కలర్ కోసమే, కారం అంటే ఉండదండి. ఇది మీకు ఇది లేకపోతే నార్మల్ కారం వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఈ పొడి అనేది పురుగది పట్టకుండా ఈ సాల్ట్ వేస్తారండి. ఇది జింజర్ పౌడర్, అల్లం పౌడర్ అండి. ఇది 1 స్పూన్ వేసాను. అల్లం ఎండబెట్టి ఇలా పౌడర్ చేసుకోవచ్చు, లేదంటే బయట మార్కెట్లో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయండి. ఈ 3 వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు వంట సోడా అండి, కుకింగ్ సోడా అంటారు కదా, అది 1 స్పూన్ వేసుకోండి. ఇది వేసుకోవడాన్ని చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది, సాఫ్ట్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న దాల్చిన చెక్క, లవంగం ముగ్గలు, యాలకులు ఇవన్నీ వేసి మిరియాలు కూడా వేసుకోండి. వేసి ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు కస్తూరి మెత్తి అండి, ఒక 2 గుప్పెలు తీసుకొని ఈ విధంగా ఇలా చేత్తో నలుపుతూ కస్తూరి మెత్తి వేసి మొత్తంగా ఈ విధంగా కలుపుకోండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయండి. అంతేనండి, చికెన్ మసాలా పొడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక ఎయిట్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నట్టయితే మీకు ఎన్ని రోజులైనా ఇది మంచి ఫ్లేవర్తో ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ మసాలా పొడి నేను రెస్టారెంట్ వాళ్ళని అడిగి తెలుసుకొని చేశానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ చికెన్ కర్రీ అనేది సూపర్ టేస్ట్గా ఉంటుంది. 1 స్పూన్ వేస్తే సరిపోద్ది. చికెన్ కర్రీ అనేది మంచి అరోమా ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.